లక్ష్మీనారాయణ ఇలా చెబితే ఆయన్ను కొందరు గుర్తించకపోవచ్చు. జేడి లక్ష్మీనారాయణ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. ఆ రెండు అక్షరాలు ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు ఆయన ఇంటి పేరులా మారిపోయిన ఈ అక్షరాలు ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరీర్ ప్రారంభానికి అడుగులవుతున్నాయి. ఇంతకీ జేడి అంటే ఏంటి? లక్ష్మీనారాయణ స్థాపించే పార్టీ పేరేంటి? ఏపీ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ రాజకీయ అరంగేట్రానికి అంతా సిద్ధమైంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన అనంతరం ఏపీలో ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించిన ఆయన త్వరలోనే కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. జేడీగా గుర్తింపు సాధించిన ఆయన తన పార్టీ పేరును కూడా అలాగే స్ఫురించేలా జనధ్వనిగా పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వందే మాతరం అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే లక్ష్మీనారాయణ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ పేర్లను ధృవీకరించకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. ఈ 26న లక్ష్మీనారాయణ తెరదించబోతున్నారు. పార్టీ పేరు, ఎజెండా, సిద్ధాంతాలను అధికారికంగా ప్రకటించనున్నారు. గ్రామీణ సమస్యలు, రైతుల కష్టాలపై లక్ష్మీనారాయణ ఇటీవల అధ్యయనం చేశారు. సర్వీసులో ఉన్నప్పటి నుంచే మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. పదవీ విరమణ అనంతరం పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంత దృష్టి సారించారు. విద్యార్థులతోనూ పలుమార్లు సమావేశమయ్యారు. మొత్తంగా ప్రజా సమస్యలపై ఓ అవగాహనకు వచ్చారు. దానినే పునాదిగా చేసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ, ఇంకోవైపు జనసేన, ఇలా 3 పార్టీలు బలంగా ఉన్న ఏపీలో కొత్తగా పురుడు పోసుకుంటున్న లక్ష్మీనారాయణ పార్టీ ఎలా మనగలుగుతుంది, ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకు వెళుతుందనేది వేచి చూడాలి.